హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్లో స్పెషల్ ఏంటి అంటే అసలు టేప్ అనేది వాడకుండా బ్లౌజ్తో నేను కట్ చేసి చూపిస్తానండి. సేమ్ మనం టేప్ పెట్టి ఎలా కట్ చేస్తామో టేప్ పెట్టి కట్ చేసినట్టుగా అచ్చు గుద్దినట్టుగా దింపేస్తాను. చూడండి, మీకు ఇక్కడ టేప్ వాడకుండా అయినా సరే చూడండి. టేప్తో మేము కట్ చేయలేము, కొలతలు కన్ఫ్యూజ్గా ఉందనే వారికి బాగా ఉపయోగపడుతుంది వీడియో. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్ ఒక డాటు, సైడ్ వైపున మనం బ్యాక్ టక్స్ ఎంత పట్టుకుంటామనేది చూసుకొని కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత చూడండి. ఇలా ఈ బ్లౌజ్ చూడండి, ఈ కటింగ్ మీకు కావాలా? షోల్డర్ దగ్గర అసలు ఓపెన్ అనేది ఉండదు, జింటింగ్ ఉంటుంది. ఈ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, కట్ చేసి చూపిస్తాను. ఒకప్పుడు కుట్టే కటింగ్ ఇదేనండి. చూడండి, ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని ఒక డాట్ అయితే ఇచ్చేసి లైన్ అయితే వేసేసుకున్నాను. అక్కడ చూడండి, ఇక్కడ నేను కుట్లతో కలిపి గీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ ఎలా తీయాలంటే బ్యాక్ పార్ట్ని మిడిల్కి మర్చుకొని అయినా తీయచ్చు, లేదంటే ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుంచి చంక టైట్ కుట్టు వరకు ఎక్కువగా సాగదీయకుండా మామూలుగా పెట్టేసేయండి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకొని సాగిపోయి ఉంటుంది కదా, పెట్టేసుకుంటే మనకి ఎంత వస్తే అంత చెస్ట్ లూజ్. నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది పర్ఫెక్ట్ చెస్ట్ అయితే వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. మీరు ఇంకా బ్యాక్ సైడ్ మర్చుకొని చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇలా చెస్ట్ దగ్గర కూడా మనం ఒక లైన్ అయితే వేసేసుకున్నాం కదా. చూడండి, నాకు మధ్యలో డిస్టర్బెన్సు. షాప్లో కట్ చేస్తే ఇంత, ఇంకా ఇంట్లో ఉండే టైం తక్కువ, షాప్లో ఉండే టైం ఎక్కువగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో షాప్ చూసుకుంటూ వర్క్ చేసుకుంటాను నేను. చూడండి, వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఉన్నదానికంటే ఒక పావించి పైకి కుట్టేసరికి దిగుతుంది కదా, మనం ఉన్నంత పెట్టామనుకోండి మళ్ళీ ఎక్కువైపోతుంది. చూడండి, 3 వేలు పెడితే 2 ఇంచెస్ అవుతుందండి. అలా నెక్ పొడవు అయితే చెక్ చేసుకుందాం మనము. చూడండి, నాకు ఎంత వచ్చిందంటే 2, 4, 6, 8, 9, 9.25 ఇంచులు ఉంటుందండి నెక్ పొడవు వచ్చేసి. కరెక్ట్గా 9.25 ఇంచులు ఉంటుంది. మనం 3 వేలు పెడితే 4 భాగాలుగా వచ్చింది. పైన 2 వేలకి కొద్దిగా తక్కువగా వచ్చిందంటే మనం 3 వేలు పెడితే 2 ఇంచెస్. చూడండి, పైన 2 ఇంచెస్ నెక్కు పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి 9.5 ఉంది కదా నెక్ పొడవు, అందుకని చెప్పేసి ఇంకొక 2 గీతలంతా. చూడండి, 3 వేళ్ళ మీద మన వేల్లో ఒక 1/4 ఇంచ్ అంత, ఇంకొక వేల్లో ఒక 1/4 ఇంచ్ అంత పెట్టేసుకుంటే మనకి ఇది 2.5 ఇంచులండి. అంటే 2 మీద 2 గీతలు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 2 మీద 2 గీతలు అనేది నెక్ లూజ్ పెట్టేసుకుంటున్నాను. 2.5కి కొద్దిగా తక్కువగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ ప్రకారం వెళ్ళిపోతాం కదా, షోల్డరు ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ నా ఆల్రెడీ టేప్తో కట్ ఎలా టేప్ లేకుండా కట్ చేసుకోవాలనేది వీడియో ఉంది. ఇది మళ్ళీ ఒకసారి పెడుతున్నాను, ఎవరైనా చూడకపోతే చూస్తారని. చూడండి, చంక కింద కుట్టు సైజ్ ప్రకారం పెట్టేసుకొని వెళ్ళిపోవడం. మనకు కావాల్సింది ఏంటి? ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వడం. చూడండి, ఇక్కడ వచ్చేసి 1.25 ఇంచ్, ఒక వేలిగుడ్డు ఉంటుంది కదా మన వేలిగుడ్డు, దాని మీద రెండో గుడ్డులో సగం వరకు, సగం కాదండి 1/2 ఇంచ్ వరకు, అలా 1.25 పెట్టేసుకుంటాను నేనైతే. 1.5 పెట్టేస్తే అక్కడ బ్యాక్ సైడ్ అనేది ముడతలు వచ్చేస్తాయి, అందుకని 1.25 పెడుతున్నాను. మనం పైన వచ్చేసి 2 మీద 2 గీతలు పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేశానండి. 4 వేలు పెట్టేసుకున్నాను నేను, సరిపోతుంది. ఇంకొంచెం 4 వేలు పెడితే మనకు 2.5 అవ్వదు, ఇంకొంచెం క్రాస్గా ఇలా కొద్దిగా ఇలా లైన్ వేసేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే. నెక్ సెట్ అవుతుందా, మీరు ఇలా వేళ్ళతో చూపిస్తాంట అని అనుకుంటున్నారా? నేను సైజ్ బ్లౌజ్ పెట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ బ్లౌజ్ తీసుకొని చూపిస్తాను మీకు. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా
మనకు అర్థమైపోతుంది. నెక్ కిందికి ఉండాలి కదా పొడవు. మనం సైజ్ పెట్టేసి చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్ చెక్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇలా నెక్ అనేది మిడిల్కి మార్చేసుకొని నీట్గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని చూసుకోవడమే. చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అయిందో. మీకు ఇంకా బాగా పర్ఫెక్ట్గా పెట్టి చూపిస్తాను చూడండి. పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇదిగోండి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని కొంచెం టేప్ అయితే ఏంటంటే ఫాస్ట్గా కట్ చేసేస్తాం అన్నమాట. బ్లౌజ్ పట్టుకోం కదా. కొంచెం ఆది బ్లౌజ్తో అయితే కొంచెం స్లోగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 1కి 2 సార్లు క్రాస్ చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు పావించి కిందికి వచ్చింది. అంటే పావించి కుట్లలోకి వెళ్తుంది కదా, అందుకని పావించి కిందికి వచ్చింది. చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ వేశానో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు టేప్ తీసుకొచ్చి మనం టేప్తో చూసుకున్న కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మెజర్మెంట్. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మనకు సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుంది. ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకపోతే సెట్ అవ్వదు. నేను ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను కట్ చేసిన తర్వాత చూపించాను, కానీ నాకు కరెక్ట్గా అసలు ఒక గీత కూడా అటు ఇటు లేకుండా మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మిషన్ మీద కట్ చేస్తున్నాను కదా, నాకు జారిపోతూ ఉంటుందన్నమాట క్లాత్. చూడండి ఇక్కడ నాకు కొంచెం వెలుతురు ఎక్కువగా మిషన్ దగ్గరే ఉంటుంది, అందుకని ఇంకా నేను మిషన్ పైనే మీకు కటింగ్ వీడియోలో అయితే పెడుతున్నాను. చూడండి కింద వచ్చేసి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. 1.5 ఎలా చెప్తున్నానంటే స్కేల్ పెట్టేసుకొని 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ హ్యాండ్ పొడవు దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసుకొని చంక డౌన్ అనేది మనకి ఎంత ఉండాలి, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుందండి. 3.5 ఇంచులు ఉండాలి, కానీ సైజ్ ప్రకారం అయితే ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చెక్ చేస్తాను మళ్ళీ 1కి 2 సార్లు. నాకు 3.5 కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. ఒకసారి సైజ్ బ్లౌజ్ మళ్ళీ పెట్టి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మరీ 4 ఇంచెస్ తేడా అయితే ఉండదండి చంక డౌను, అందుకని చెప్పేసి. చూడండి ఇక్కడ నేను మళ్ళీ అయితే చెక్ చేసుకుంటున్నాను చంక డౌన్ అనేది కరెక్ట్గా ఉందా అని లేదని. చూడండి నాకు ఒక 1/2 ఇంచ్ అలా మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. నేను అదే చూసుకుంటున్నాను. నేను చూసుకోవడం ఇందాక కరెక్ట్గా చూసుకోలేదనమాట. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చంక డౌన్ అనేది. ఇప్పుడు వచ్చేసి చంక టైట్ కుట్టు కూడా మనం ఇలా వేలు పెట్టేసి ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసి పెట్టుకోవాలి. ఇలా ఇది వచ్చేసి చంక టైట్ కుట్టు. చూడండి ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచెస్ పైన ఒక 1 ఇంచ్ అంతా వదిలేసుకొని, 1 ఇంచ్ అంటే ఒక వేలు గుడ్డంతా వదిలేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి చంక డౌన్ వచ్చేసి మనకు 3.5 ఇంచులు ఉంటుంది. 5 వేలు పెడితే చూడండి ఇక్కడ 5 వేల కొద్దిగా తక్కువగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. బాగా అనుభవం ఉన్న వాళ్ళైతే ఇలా వేళ్ళతో కట్ చేయగలరండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మాత్రం ప్రయోగాలు అయితే చేయకండి. కాకపోతే టేప్ కటింగ్ అర్థం కాని వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అయితే ఇలా పైన 1 ఇంచ్ వదులుకొని చంక టైట్ కుట్టు మధ్యలో కర్వ్ అయితే తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈజీగా తొందరగా అయిపోయే మెథడేనండి. కాకపోతే సైజ్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేకపోతే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది. ముందే చెప్పేస్తున్నాను నేను ఇక్కడ. చాలామంది చూపించారు టేప్ లేకుండా ఆది బ్లౌజ్తో అని చెప్పేసి. ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటేనే సెట్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసి ఆమ్ రౌండ్ దగ్గర మనకు బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి మన వేలు గుడ్డులో సగం 1/2 ఇంచ్ అనమాట పెట్టేసుకొని, చూడండి ఇక్కడ పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అది కరువు, ఫ్రంట్ పార్ట్లో కరువు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి నేను సైజ్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ ఉందండి. నేను ఇక్కడ క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను, అందుకని సాగదు నాకు, అందుకని డైరెక్ట్గా పెట్టేశాను. సాగే క్లాత్ క్రాస్ కటింగ్ అయితే మాత్రం ఇలా సాగదీయకండి.
సాగదీయకుండా మామూలుగా లూజ్గా పట్టేసుకొని పెట్టండి ఫ్రంట్ పొడవు. చూడండి ఫ్రంట్ పొడవు సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ పట్టి ఉంటుంది కదా మనకి, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మనం ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా నీట్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవడమే. చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. చదువు రాని వాళ్ళు కూడా చూసి కట్ చేసుకోవచ్చు అనమాట. ఉక్స్ పట్టి వచ్చేసి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని కింద ఫ్రంట్ పొడవు దగ్గర ఒక లైన్ అయితే వేసేసి ఈ క్రాస్గా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా షేప్ ఇచ్చేసి డాట్స్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకి 2.5 ఇంచులకు రావాలి కదా డాట్. ఇలా వేళ్ళతో చూసుకోవచ్చు, లేదా సైజ్ బ్లౌజ్కి ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకు గ్యాప్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉక్స్ సైడ్ తీసుకొని ఫ్రంట్ డాట్ వరకు స్టార్టింగ్ వరకు ఎంత ఉందో ఇలా చూసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసి డాట్ వెడల్పు వచ్చేసి ఎంత ఉంది, రెండు వైపులా అదే డాట్ వెడల్పు పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. పొడవు వచ్చేసి చూడండి 2.5 పొడవు, 2 వేలు గుడ్లు ఉంటాయి కదా, మనం 3వ గుడ్ల సగం వరకు పెట్టేసుకుంటే మనకి చూడండి ఇలా డాట్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టికి మధ్యలో మిడిల్లో 2.5 వెడల్పుతో 2.5 పొడవుతో వేసేసుకొని ఈ 2 డాట్స్ వేసేసుకుంటే అమ్రౌండ్ డాట్ అయితే వచ్చేస్తుందని. ఈ బ్లౌజ్కి వచ్చేసి 4th డాట్ కూడా వేయాలన్నమాట. అందుకని అక్కడ నేనైతే 4th డాట్కి అయితే ఎలాంటి మెజర్మెంట్ లేదండి, వేసేసుకోవచ్చు. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ సైడ్ వైపునైతే కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే చూడండి నేను టేప్ పెట్టి కట్ చేసిన కటింగ్స్ ఒకసారి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఈ బ్లౌజ్ చూడండి సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే మనకు కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. మనం ఇలా టేప్ లేకుండా కట్ చేయడం వల్ల టైం ఎక్కువగా పడుతుంది. ఒకవేళ మనం టేప్తో కట్ చేస్తే సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి కొలతల ప్రకారం వెళ్ళిపోతాం అన్నమాట. కానీ టేప్ వాడకుండా ఇలా కట్ చేసామంటే ఏమవుతుందంటే సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే ఇది కూడా కరెక్ట్గా రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టేప్తో నేర్చుకోండి. కాకపోతే కొంతమందికి టేప్ కొలతలు అర్థం కాని వారికి ఉపయోగపడుతుందని తీసిన వీడియో మాత్రమేనండి. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఈ విధంగా కట్ చేసిన టేప్తో చెక్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అలా చూడండి, క్రాస్ బెల్ట్ వచ్చేసి కింది వైపున 2.5, పైన వచ్చేసి 3 ఇంచెస్. ఇలా వేలతో 3 వేలు అంత మన వేలు 3 వేలు అంత పొడవు ఉంటే 3 ఇంచెస్ ఉంటుందండి. 2 గుడ్లు ఉంటాయి కదా, 2 గీతలు, అక్కడ వరకు 2 ఇంచెస్ ఉంటుంది. చూడండి నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా 2.5 కదా, పావుదాకా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. అటువైపున వచ్చేసి 3.5. చూడండి 3 వేల కంటే కొద్దిగా ఎక్స్ట్రాగా, ఎందుకంటే మా కుట్ల కోసం కావాలి కదా క్లాత్, అందుకని. ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5, ఈ చివరికి వచ్చేసి పావుదాకా 3 ఇంచులు పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి టేప్ లేకుండా కటింగ్ చూపించిన ఇంత వివరంగా చెప్పానండి. చాలామంది చూపిస్తున్నారు కానీ కొంతమంది అయితే అసలు బ్లౌజ్ పెట్టేసి ఇది ఇంతే ఇలా కుట్టేస్తే సరిపోతుంది, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందని చూపిస్తున్నారు అంతే. కానీ నేను ప్రతిదీ టేప్ పెట్టి కొలిసిన కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా మీకు వివరంగా చెప్పినా కూడా ఇంత వివరంగా చెప్తే కూడా వ్యూస్ లేవండి. నాకు అదే అర్థం కావట్లేదు. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.